18వ లోక్సభ ఎన్నికల్లో దేశంలోని అతి చిన్న వయసు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేది ఎవరు? సో ఆన్సర్ వచ్చేసి శాంభవి చౌదరి. శాంభవి చౌదరి 18వ లోక్సభ ఎన్నికల్లో దేశంలోని అతి చిన్న వయసు ఎంపీ అభ్యర్థిగా శాంభవి చౌదరి బరిలో నిలిచారు. సో ఈమె 25 ఏళ్ల ఈ శాంభవి బీహార్లోని సమస్తీపూర్ రిజర్వ్ నియోజకవర్గం నుంచి లోక్ జనశక్తి పార్టీ నుంచి సో పోటీ చేయనున్నారు. ఎవరు అంటే శాంభవి చౌదరి. సో నియోజకవర్గం వచ్చేసి సో బీహార్లోని సమస్తీపూర్ రిజర్వ్. సో ఎన్ని ఇయర్స్ అంటే 25 ఇయర్స్. ఎవరు భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి మూడవసారి రోదసీ యాత్రకు వెళ్ళనున్నారు? సో ఆన్సర్ వచ్చేసి సునీతా విలియమ్స్. భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ మూడోసారి రోదసీ యాత్రకు సిద్ధమయ్యారు. బోయింగ్ సంస్థకు చెందిన స్టార్ట్ లైనర్ వ్యోమనౌకలో అంతరిక్షయానం చేయనున్నారు. భారత కాలమాన ప్రకారం మంగళవారం అనగా మే 7 ఉదయం 8:04 ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ నుంచి ఈ వ్యోమనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇందులో సునీతా విలియమ్స్ మిషన్ పైలట్గా ఉంటూ ఆమెతో పాటు బుచ్ విల్మోర్ కూడా అంతరిక్షంలోకి పయనమవుతున్నారు. అయితే సునీతా విలియమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, గణేశుడు నా అదృష్ట దైవం, అందువల్ల గణనాథుణ్ణి నా వెంట తీసుకెళ్తున్నాను అని చెప్పడం జరిగింది. అంటే గణనాథుడి యొక్క విగ్రహాన్ని తన వెంట తీసుకెళ్తున్నారు, నేను ఒక ఆధ్యాత్మిక వాదిని అని కూడా వ్యాఖ్యానించడం జరిగింది. భారతీయ మహిళా హాకీ జట్టు కెప్టెన్గా ఎవరిని నియమించారు? భారతీయ మహిళల హాకీ జట్టు కెప్టెన్గా ఎవరిని నియమించారు? సో ఆన్సర్ వచ్చేసి సలీమా టెటే. సో FIH ప్రో లీగ్ 2023-24లో జరిగే హాకీ క్రీడ కోసమని, ఇది బెల్జియం మరియు ఇంగ్లాండ్లో ఈ లీగ్ జరుగుతుంది. దీనికోసమని భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్గా సలీమా టెటేను ఎంపిక చేయడం జరిగింది. సో గతంలో సో హాకీ గోల్ కీపర్ అయిన సవితా పునియా స్థానంలో సలీమా టెటేను ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా వైస్ కెప్టెన్ వచ్చేసి నవనీత్ కౌర్. సో గతంలో అయితే వందనా కటారియా స్థానంలో సో నవనీత్ కౌర్ని వైస్ కెప్టెన్గా ఎంపిక చేయడం జరిగింది. సో కెప్టెన్ వచ్చేసి సలీమా టెటే అండ్ వైస్ కెప్టెన్ వచ్చేసి నవనీత్ కౌర్. తెలంగాణలో నేల స్వభావం మరియు వాతావరణ మార్పులు. తెలంగాణలో నేల స్వభావం మరియు వాతావరణ మార్పులు ఆధారంగా ఎన్ని కొత్త క్లస్టర్లను ఏర్పరచడం జరిగింది? సో దేశవ్యాప్తంగా కొన్ని కొత్త వాతావరణం సంబంధించిన క్లస్టర్లను ఏర్పరిచారు. అందులో భాగంగా తెలంగాణలో కూడా కొన్ని క్లస్టర్లను ఏర్పరచడం జరిగింది. అవేంటో మనం ఇప్పుడు చూద్దాం. సో కొత్త క్లస్టర్లు వచ్చేసి తూర్పు మరియు పశ్చిమ పరిధిలోకి వచ్చే జిల్లాలు మనం చూద్దాం. సో యాక్చువల్లీ గతంలో ఉత్తరం, దక్షిణం అండ్ మధ్య తెలంగాణ, ఉత్తరం, దక్షిణం మరియు మధ్య తెలంగాణ అనే 3 క్లస్టర్లు ఉండేవి. బట్ ఇప్పుడు మరొక 2 కొత్త క్లస్టర్లను సో తీసుకురావడం జరిగింది. అవి ఏంటంటే ఒకటి తూర్పు, నెక్స్ట్ పశ్చిమ. సో తూర్పు క్లస్టర్కి వచ్చేసి 10 జిల్లాలు పరిధిలోకి వస్తాయి అండ్ పశ్చిమకు వచ్చేసి 4 జిల్లాలు పరిధిలో ఉంటాయి. ఉత్తరం వచ్చేసి 9, దక్షిణం వచ్చేసి 5, సెంట్రల్ వచ్చేసి 5. తూర్పు 10, పశ్చిమ 4, ఉత్తరం 9, దక్షిణం మరియు సెంట్రల్ వచ్చేసి 5 డిస్ట్రిక్ట్స్ రావడం జరుగుతుంది. సో తూర్పు జిల్లాలోకి వచ్చేసి జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ గ్రామీణం అండ్ హనుమకొండ అర్బన్, జనగామ జిల్లా. ఇవి మొత్తం ఓవరాల్గా 10 ఉన్నాయి. పశ్చిమ వచ్చేసి వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి. సో మిగతా ఉత్తరం వచ్చేసి 9 డిస్ట్రిక్ట్స్, దక్షిణం వచ్చేసి
5 అండ్ సెంట్రల్ వచ్చేసి 5. ఈ విధంగా సో టోటల్గా ఇప్పుడు 5 క్లస్టర్స్ని ఏర్పరచడం జరిగింది. సో వాతావరణ విశేషాలను మరింత మెరుగుగా అందించాలనే ఉద్దేశంతో ఒక 2 క్లస్టర్లను కొత్త క్లస్టర్లను ఏర్పరచడం జరిగింది. అది తూర్పు మరియు పశ్చిమం. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఏ దేశాలను జెనోఫోబిక్ దేశాలంటూ విమర్శించడం జరిగింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఏ దేశాలను జెనోఫోబిక్ దేశాలంటూ వ్యాఖ్యానించడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి భారత్, చైనా, జపాన్ మరియు రష్యాలను జెనోఫోబిక్ దేశాలంటూ సో వ్యాఖ్యానించడం జరిగింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్, చైనా, జపాన్, రష్యాలను జెనోఫోబిక్ అంటే విదేశీయుల పట్ల విద్వేషం మరియు భయం సో జెనోఫోబిక్ దేశాలంటూ విమర్శించారు. భారత్ సహా ఆ దేశాలేవి వలసదారులను ఆమోదించడం లేదని, దీంతో ఆ దేశాల ఆర్థిక అభివృద్ధిని జెనోఫోబియా అడ్డుకుంటుందని వ్యాఖ్యానించడం జరిగింది. కాంగో ఈజ్ ఏ కంట్రీ ఆఫ్ ఆఫ్రికా కాంటినెంట్లో ఇదొక దేశం. కాంగోలో విజృంభిస్తున్న ఎంపాక్స్ యొక్క కొత్త వేరియంట్ గుర్తించడం జరిగింది. ఈ కొత్త వేరియంట్ అనేది దేని ద్వారా వ్యాపిస్తుంది అంటే ఇది ఎక్కువగా శృంగారం ద్వారా వ్యాపిస్తుందని అక్కడి శాస్త్రవేత్తలు వెల్లడించడం జరిగింది. స్మార్ట్ అనే కొత్త తరం క్షిపణిని మే 1, 2024న ఏ ప్రదేశం నుండి భారత్ విజయవంతంగా ప్రయోగించింది? సో ఆన్సర్ వచ్చేసి ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం దీవిలో ఏర్పాటు చేసిన సంచార లాంచర్ నుండి ఈ ప్రయోగం చేపట్టడం జరిగింది. సో అబ్దుల్ కలాం దీవి నుండి ఈ ప్రయోగం చేపట్టడం జరిగింది. స్మార్ట్ అనేది ఒక కొత్త రకం క్షిపణి. స్మార్ట్ ఫుల్ ఫామ్ వచ్చేసి సూపర్ సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పిడో అనే ఆయుధ వ్యవస్థను భారత్ బుధవారం అనగా మే 1, 2024న ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం దీవి నుండి సో ఈ ప్రయోగాన్ని విజయవంతం చేశారు. టార్పిడో అంటే ఇది జలంతర్గాములను ధ్వంసం చేయడానికి ఉపయోగపడింది. దీనిని డిఆర్డిఓ డిజైన్ మరియు డెవలప్ చేయడం జరిగింది. తమిళనాడు తీరంలో కొత్తగా కనిపించిన జీవి బాటాలిప్స్ చంద్రయాని అనేది ఏ జాతికి చెందింది? సో ఆన్సర్ వచ్చేసి మెరైన్ టార్టిగ్రేట్. భారత్కు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టిన చంద్రమండల అన్వేషణ వ్యోమనౌక చంద్రయాన్కు అరుదైన గౌరవం దక్కింది. తమిళనాడు తీరంలో కొత్తగా కనుగొన్న ఒక జీవికి దీని పేరు పెట్టడం జరిగింది. అదేంటంటే బాటలిప్స్ చంద్రయాని అని నామకరణం చేశారు. ఇది మెరైన్ టార్టిగ్రేట్ జాతికి చెందింది. కేరళలోని కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు దీనిని కనుగొన్నారు. ఇది సాధారణ టార్టిగ్రేట్ల పరిమాణంలోనే ఉంది. దీని పొడవు వచ్చేసి 0.15 మిల్లీమీటర్లు, వెడల్పు వచ్చేసి 0.04 మిల్లీమీటర్లు. దీనికి 4 జతల కాళ్ళు ఉన్నాయి. సో దీని పేరు వచ్చేసి బాటాలిప్స్ చంద్రయాని అండ్ ఏ జాతికి చెందిందంటే మెరైన్ టార్టిగ్రేట్. సో ఈ కొత్త రకం జీవికి సో ఏం పేరు పెట్టారంటే బాటాలిప్స్ చంద్రయాని, చంద్రయాన్ వ్యోమనౌకను ఉద్దేశించి పేరు పెట్టడం జరిగింది. దేశంలో అత్యధిక జిఎస్టీ పన్ను వసూళ్లు అయిన మంత్ ఏది? దేశంలో అత్యధిక జిఎస్టీ పన్ను వసూళ్లు అయిన మంత్ ఏది? వస్తుసేవల పన్ను జిఎస్టీ అత్యధికంగా వసూళ్ళైన సో మంత్ ఏదంటే 2024 ఏప్రిల్లో తొలిసారిగా 2.10 లక్షల కోట్లకు చేరాయి. సో గతంలో 2023 ఏప్రిల్లో 1.87 లక్షల కోట్లు అనేది సో హైయెస్ట్ ఫిగర్ ఉండేది. బట్ ఇప్పుడు దాన్ని క్రాస్ చేస్తూ 2024 ఏప్రిల్లో తొలిసారిగా 2.10 లక్షల కోట్లకి చేరింది.
సో గతం ఏప్రిల్తో పోలిస్తే 12.4% అధికంగా ఉంది. సో ఇప్పుడు ఫస్ట్ హైయెస్ట్ వచ్చేసి 2024 ఏప్రిల్లో తొలిసారిగా 2.10 లక్షల కోట్లు. సెకండ్ హైయెస్ట్ వచ్చేసి 2023 ఏప్రిల్ 1.87 lakhs crores. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ హైయెస్ట్ వచ్చేసి 2024 మార్చ్ జిఎస్టీ వసూలు వచ్చేసి 1.78 లక్షల కోట్లు. గుజరాత్లోని కచ్ ప్రాంతంలో ఏ సాంప్రదాయ వస్త్ర కళారూపానికి సాంప్రదాయ భౌగోళిక సూచిక గుర్తింపు లభించింది? సో జిఐ ట్యాగ్. సో గుజరాత్లోని కచ్ ప్రాంతంలో ఏ వస్త్ర కళారూపానికి జిఐ ట్యాగ్ గుర్తింపు వచ్చింది అంటే సో ఆన్సర్ వచ్చేసి అజ్రాక్, కచ్ అజ్రాక్. అజ్రాక్ అంటే అరబిక్ భాషలో నీలిమందు అని అర్థం. అజ్రాక్ అంటే అరబిక్ భాషలో నీలిమందు అని అర్థం. నీలం రంగును పొందడానికి రంగుగా ఉపయోగించే ఒక పదార్థం. అజ్రాక్ కళలో చిత్రాలను ముద్రించడానికి సాంప్రదాయంగా నీలం, ఎరుపు, తెలుపు 3 రంగులను ఉపయోగిస్తారు. నీలం అంటే ఆకాశానికి సూచిక, ఎరుపు అంటే భూమి మరియు అగ్నికి సూచిక, తెలుపు అంటే నక్షత్రాలకు సూచిక. ఈ కళను 400 సంవత్సరాల క్రితం సింధు ముస్లింలు ఈ ప్రాంతానికి పరిచయం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ అజ్రక్ కళలో ఒంటెపేడ, ఒంటె యొక్క డంగ్, ఒంటెపేడ అండ్ న్యాచురల్ కాస్టిక్ సోడా, ఆముదం నూనె, నీళ్ళతో చేసిన మిశ్రమంతో ముడి వస్త్రం తయారు చేసి ఆ యొక్క మలినాలను తొలగించి శుద్ధి చేసిన తర్వాత కాటన్, ఉన్ని, పట్టు వస్త్రాలపై చారిత్రక సంఘటనల చిత్రరూపంలో క్లిష్టమైన డిజైన్లతో ఒక హైండ్ బ్లాక్ ప్రింటింగ్తో వాటిని ముద్రిస్తారు. చేత్తో ఒక ప్రింటింగ్ బ్లాక్ ఉంటుంది. సో ఆ బ్లాక్ని ఉపయోగించి సో వస్త్రానికి 2 వైపులా ముద్రిస్తారు. సో వస్త్రానికి సంబంధించిన ముడి పదార్థం ఎలా తయారు చేస్తారంటే ఒంటెపేడ, న్యాచురల్ కాస్టిక్ సోడా, ఆముదం నూనె అండ్ నీళ్ళతో చేసిన మిశ్రమంతో సో ఆ మిశ్రమాన్ని శుద్ధి చేసి సో తయారు చేస్తారు. సో మనకి ఇక్కడ సో జిఐ ట్యాగ్ పొందిన వస్త్ర కళారూపం ఏంటంటే అజ్రాక్, కచ్ అజ్రాక్. అజ్రాక్ అంటే అరబిక్ భాషలో నీలిమందు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎవరి సహకారంతో స్వయం ప్రతిపత్తి మొబైల్ రోబోట్ను అభివృద్ధి చేసింది? పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎవరి సహకారంతో స్వయం ప్రతిపత్తి మొబైల్ రోబోట్ను అభివృద్ధి చేసింది అంటే ఆన్సర్ వచ్చేసి ఐఐటి కాన్పూర్. సో ఈ ఐఐటి కాన్పూర్ సహకారంతో పవర్ గ్రిడ్ చే అభివృద్ధి చేసిన ఒక మొబైల్ రోబోట్ ఇది ఏం చేస్తుందంటే ఏ సీజన్ అయినా ఎండాకాలం కావచ్చు, చలికాలం కావచ్చు, ఏ సీజన్లోనైనా కరెంటు లోపాల వల్ల సో అక్కడ ఇబ్బంది ఏర్పడితే సో ఆ సమస్యను తొందరగా డిటెక్ట్ చేసి ఈ పవర్ గ్రిడ్ ఏదైతే ఉందో ఆ వెహికల్ మనకు కనిపిస్తుందో రోబోట్ వెహికల్ అనేది సో అక్కడ ఉన్న ప్రాబ్లమ్ని డిటెక్ట్ చేసి సో ఎలక్ట్రిక్ సిస్టంలోని లోపాలను ఇమీడియట్గా గుర్తిస్తుందన్నమాట. ఇలా గుర్తించడం వల్ల ఎక్కడ ప్రాబ్లం ఉందనేది సో రెక్టిఫై చేసేసి తొందరగా సరి చేయవచ్చని సో స్వయం ప్రతిపత్త మొబైల్ రోబోట్ను సో నియమించడం జరిగింది. ఎవరు అంటే ఐఐటి కాన్పూర్ సహకారంతో సో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు సో ఈ మొబైల్ రోబోట్ను అభివృద్ధి చేయడం జరిగింది. హ్యారీ పోటర్ అనే కోట, ఈ హ్యారీ పోటర్ కోట అనేది యుక్రెయిన్లో ఉంది. అయితే ఈ కోటపై రష్యా క్షిపణి సో మే 1న దాడి చేయడం జరిగింది. సో హ్యారీ పోటర్ కోట అనేది ఎక్కడ ఉందంటే యుక్రెయిన్లో ఉంది. యుక్రెయిన్లో ఉన్న హ్యారీ పోటర్ కోటపై రష్యా క్షిపణి దాడి చేయడం జరిగింది. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్లో మహిళల కోటా అమలుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. బార్ అసోసియేషన్లో ఎగ్జిక్యూటివ్ కమిటీలో 1/3 మహిళల రిజర్వేషన్ అమలు చేయాలని ఆదేశించడం జరిగింది. ఎంత అంటే 1/3 మహిళలకి రిజర్వేషన్ అమలు చేయాలని సుప్రీంకోర్టు
సో ఆదేశించడం జరిగింది. మానవరహిత బాంబర్ డ్రోన్. రక్షణ శాఖ యొక్క అవసరాలకు అనుగుణంగా పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో మానవరహిత బాంబర్ డ్రోన్ను ఫ్లయింగ్ వెడ్జ్ అనే సంస్థ తయారు చేయడం జరిగింది. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేయడం జరిగింది. ఏంటంటే మానవరహిత బాంబర్ డ్రోన్ ఇది. సో ఈ మానవరహిత బాంబర్ డ్రోన్కి సో పేరు వచ్చేసి FWD 200B అని పేరు పెట్టడం జరిగింది. FWD 200B. ఈ మానవరహిత బాంబర్ డ్రోన్ 100 కిలోల పేలోడ్లను మోసుకెళ్లగలదు. అదేవిధంగా గంటకు 370 కిలోమీటర్ వేగంతో 12 నుంచి 20 గంటల పాటు గగనతలంలో ప్రయాణించే సామర్థ్యం ఈ డ్రోన్కు ఉంది. గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ నుంచి 200 కిలోమీటర్ల వరకు ఈ బాంబర్ డ్రోన్ ప్రయాణించగలదు. ఈ బాంబర్ డ్రోన్ త్వరలోనే రక్షణ శాఖకు ఫ్లయింగ్ వెడ్జ్ సంస్థ అందిస్తుంది. సో భారత రెజ్లర్ అయిన బజరంగ్పై సస్పెన్షన్ వేటు పడింది. ప్యారిస్ ఒలింపిక్స్కు ముందు ఇండియా స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియాకు షాక్ తగిలింది. ఈ డోప్ టెస్టింగ్ శాంపిల్స్కి నిరాకరణ చెప్పడం జరిగింది. దాని కారణంగా ఇతనిపైన సస్పెన్షన్ వేటు వేశారు. సో నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ నాడా సో ఇతనికి డోప్ టెస్టింగ్ కోసమని శాంపిల్స్ ఇవ్వమని కోరితే ఇతను దాన్ని నిరాకరించడంతో ఇతనికి సస్పెన్షన్ వేటు అనేది అమలైంది. హైబ్రిడ్ పిచ్. ఈ హైబ్రిడ్ పిచ్ అనేది ధర్మశాల, మన ఇండియాలో ధర్మశాల అనేది హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఈ ధర్మశాల స్టేడియంలో ఈ హైబ్రిడ్ పిచ్ను ఏర్పరచడం జరిగింది. సో ఈ హైబ్రిడ్ పిచ్ మన గతంలో కూడా ఈ కరెంట్ అంశాన్ని చర్చించాం. ఈ హైబ్రిడ్ పిచ్ అనేది గడ్డి పచ్చికతో పాటు 5% మేర సింథటిక్ని కూడా ఉపయోగిస్తారు. దీనివల్ల పిచ్ ఎక్కువ సమయంలో తాజాగా ఉండి మన్నిక పెరుగుతుంది. సో ఈ హైబ్రిడ్ పిచ్ అనేది ఎక్కడుందంటే మన ఇండియాలో ఎక్కడ స్టార్ట్ చేశారంటే హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో ఈ హైబ్రిడ్ పిచ్ని ధర్మశాల స్టేడియంలోకి అందుబాటులోకి తెచ్చారు. అయితే దీన్ని IPL చైర్మన్ అరుణ్ ధుమాల్ వెల్లడించడం జరిగింది.